ఓకే. మనం చాలా కాలం వదిలేస్తాం. హైపర్‌టెన్షన్ ట్రీట్మెంట్ లేకుండా వదిలేస్తే బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. బ్రెయిన్‌లో ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాం. స్ట్రోక్ వస్తదన్నమాట. బ్రెయిన్‌లో చిన్న ఏరియాస్ ఆఫ్ మైక్రో ఇన్ఫార్క్ట్స్ వస్తాయి. లాక్యునర్ ఇన్ఫార్క్ట్స్ అని. అట్లాగే మీకు హార్ట్‌లో మన డయాబెటిస్‌లో ఎలా వస్తాయో కొలెస్ట్రాల్ డిపాజిట్స్ వీళ్ళలో కూడా వచ్చి హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. అట్లాగే ఎండోథీలియం అని ఉంటది. ఆర్టరీస్‌కి లోపల ఉన్న లేయర్‌ని ఎండోథీలియం అంటారు. ఈ ఎండోథీలియం అనేది డ్యామేజ్ అవ్వడం వలన వాటి ఆర్టరీస్ ముడుచుకునే లక్షణం పోయి మన వాస్కులర్ డిసీజ్ అన్ని ఆర్గాన్స్‌లోనూ వాస్కులర్ డిసీజ్ వస్తదనమాట. సో, ఇలాగ కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడము, బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం, హార్ట్ డ్యామేజ్ అవ్వడం ఓవర్ ఏ క్రానిక్ పీరియడ్ జరుగుతుంది. సో, ఇలాంటప్పుడు మనకేంటంటే ఫస్ట్ మనం రికగ్నైజ్ చేయాలి. హైపర్‌టెన్షన్ ఉంది అనేది మనకి రికగ్నిషన్ రావాలి. ఎట్లా వస్తది? మనం రెగ్యులర్ చెకప్ చేయించుకుంటేనే వస్తుంది. సో, స్టాండర్డ్ రికమెండేషన్ ఏంటంటే 40 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎవ్రీ ఇయర్ బీపీ చెక్ చేయించుకోవాలి. 40 ఇయర్స్‌కి తక్కువ ఉన్న వాళ్ళు 3 ఇయర్స్‌కోసారి చేయించుకోవాలి.